భారత్ 180 న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం నరసాపురం గ్రామంలో స్వాతంత్ర సమరయోధులు ఒడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి బాణాసంచా కాల్పుల నడుమ భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఇకపై వచ్చి రాబోయే కాలాల్లో కూడా అందరూ కులబంధువులు ఏకమై ఏకదాటిగా ఈ కార్యక్రమాలను ముందుకు సక్రమంగా తీసుకుపోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. స్థలం కావాలని అడిగితే కూడా వాళ్ళు పట్టించుకోలేదు. రాజకీయ నాయకులు కానీ ఆఫీసులు కూడా స్థలం ఇవ్వలేదు, సహకరలేదు. అందుకు ఇకనైనా మనము పోరాడి స్థలం తీసుకొని అక్కడ సాధించాలని, విగ్రహం పెట్టాలని మరీ కోరుతున్నాము. తెలుగు రాష్ట్రాల్లో గ్రామాన ఒక పండగ వాతావరణం. ఈ దేశానికి స్వాతంత్ర 1857 ప్రథమ స్వతంత్ర సంగ్రామానికి స్ఫూర్తినిచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఒడ్డే ఓబన్న గారు, ఉయ్యాలవారి నరసింహారెడ్డి గారు. వారి యొక్క నాయకత్వంలో ఆ రోజు వారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వారు పోరాట స్ఫూర్తితో ఆ రోజు ఝాన్సీ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, ఉద్దమ్ సింగ్ లాంటి వాళ్ళు అనేక మంది గ్రామాన దేశ స్వాతంత్రం కోసం నడుగు బిగించారంటే మన రాయలసీమ ముద్దుబిడ్డ ఒడ్డే ఓబన్న గారి యొక్క నాయకత్వంలో ఆ రోజు నడిపినటువంటి ఏదైతే ప్రథమ స్వాతంత్ర సంగ్రామం కోసం వారు. దీనికి అందరికీ శుభపరిమాణం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒడ్డే ఓబన్న 219 జయంతి ఉత్సవాలను దాదాపు 219 సంవత్సరాలు ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నామంటే, చరిత్రకారు రాసిన వాళ్ళకి, చరిత్ర నిలబెట్టుకుంటున్న చరిత్ర రాసిన మన ధీరులకి స్మరించుకోవాల్సిందిగా కోరుతున్నా.